హలో ఫుడీస్, వెల్కమ్ టు చెఫ్ కపుల్స్ ఏఆర్పి. హోమ్ మేడ్ బెండకాయ పులుసు తయారు చేసే విధానం. ముందుగా మనం బెండకాయల్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక పెనం తీసుకొని దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నవన్నీ పక్కన పెట్టుకోవాలి. బెండకాయలు వేపుకున్న పెనంలోనే తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక కాస్తంత ఆవాలు వేసుకొని ఆవాలు బాగా చిటపటానాలి. చిటపటానేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకు వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. టమాటా ముక్కలు బాగా వేగిపోయినాయి. ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దాంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. కాస్తంత చిటికెడు పసుపు వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేయాలి. కాస్తంత రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. అలాగనే తగినంత కారాన్ని వేసుకోవాలి. మాకైతే 2 స్పూన్స్ పట్టింది. మీకు ఎంత కావాలంత వేసుకోవచ్చు. కాస్తంత ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అడుగు అంటకుండా బాగా కలపాలి. చూస్తున్నారు కదా, అలా చక్కగా కలపాలి. కాస్తంత కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లగడ్డ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు రసాన్ని ఆ మిశ్రమంలోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా దీన్ని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కలుపుకోవాలి. జీర్ణం అవ్వడానికి చిటికెడు మెంతిపొడిని వేసుకోవాలి. అసలు మసాలానే లేకుండా ఎంత చక్కగా పులుసు రెడీ అయిపోయిందో. ఇంత దూరం వచ్చారు కదండి, కాసంత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.